రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేబినెట్లో ఏ అంశాలపై చర్చించారు? అశ్విని, కేబినెట్ లో మొత్తం 27 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 2 అంశాలు తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా ఆమోదం తెలిపింది. ఏదైతే ఏపీపీఎస్సీ ద్వారా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంగా కసరత్తు చేస్తుందో దీనికి సంబంధించి మరింత లోతైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించి అవసరమైన పోస్టులని, అనవసరమైన పోస్టులు ఏంటి అన్నది సమగ్రంగా అధ్యయనం చేసి తదుపరి కేబినెట్ కి అంశాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. ఇక నేతన్నలో భాగంగా మొత్తం 50 ఏళ్ల లోపు చేనేత కుటుంబాలకు ఏటా 25,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇందులో ప్రధానంగా దీని మీద సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. ఏదైతే అనర్హులకి గత ప్రభుత్వం ఈ నేతన్న సాయాన్ని అందించిందనే విషయాన్ని కొంత మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా అమలు చేస్తున్న ఈ నేతన్న సాయం పథకం అర్హులెవరూ కూడా నష్టపోకుండా ఖచ్చితమైన గైడ్ లైన్స్ తో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏ ఒక్కరూ కూడా అనర్హులను కోత విధిస్తూనే అర్హులెవరూ మాత్రం నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో పాటుగా కొన్ని అజెండా అంశాలు ముగిసిన తర్వాత తాజా పరిణామాల మీద ఒక కీలక చర్చ జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలోనూ ఉన్న వర్షాభావ పరిస్థితులు, అలాగే ఎల్నినో ప్రభావం, వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న దాని మీద కీలకంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న లోటు వర్షపాతం కారణంగా రాష్ట్రంలోనూ ఆ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులు, ఏదైతే తాగునీటి ఇక్కడ సమస్య ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా అటు వ్యవసాయ శాఖతో పాటు జలవనరుల శాఖ, అలాగే ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ ఇలా వివిధ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ, పరిశ్రమల శాఖ ఇట్లా అన్ని కూడా సమన్వయం చేసుకుంటూ దీనికి సంబంధించి ఈ క్లిష్ట పరిస్థితులని సవాలుగా తీసుకుని వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తొలి ప్రాధాన్యం మాత్రం తాగునీటికి ఇవ్వాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత పశుగ్రాసానికి ఇవ్వాలని చెప్పి స్పష్టం చేశారు. అలాగే కృష్ణా గోదావరి డెల్టాల్లో కూడా నీటి వినియోగ విషయంలో జాగ్రత్తలు వహించాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇందుకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ పంటలు, అలాగే ఆరుతడి పంటల మీద రైతులు దృష్టి పెట్టేలాగా వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, అలాగే వారిని చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అన్నారు. సాధ్యమైనంత వరకు కూడా వరి సాగు వైపు రైతులు వెళ్లకుండా రైతులకి తాజా పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి కూడా సీఎం మంత్రులకు హితబోధ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ ఎల్నినో పరిస్థితులకు సంబంధించి కూడా ఈ పరిశ్రమల అవసరాలు, అలాగే ఇతర అవసరాలు కూడా ఈ సాగునీరు, అలాగే పశుగ్రాసం తర్వాతే ఇతర అంశాల వరకు వెళ్లాలని చెప్పి కూడా ఆయన చర్చించారు. అలాగే ఇతర అంశాల విషయానికి వెళ్తే ఈ నేతన్న సాయం అంశంతో పాటుగా ఇక భోగాపురం విమానాశ్రయ అంశం కూడా చర్చకు వచ్చింది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నారా, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. దీనికి తగ్గట్టు మంత్రులకు కూడా బాధ్యత అప్పచెప్పారు. అదే రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటున్నందున 6 జిల్లాల్లో, ఉత్తరాంధ్ర 6 జిల్లాల పరిధిలో కూడా పింఛన్లు ఒక రోజు ముందుగానే ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మాత్రం 1వ తేదీన ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పి సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ.